నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు. హలో సార్. నమస్తే అండి. సార్ సో 'గేమ్ చేంజర్' మూవీ గురించి చాలా కథనాలు వస్తూ ఉన్నాయి కదా! రీసెంట్‌గా తెలిసిందేంటి అంటే గనక 'గేమ్ చేంజర్' మూవీ ఏదైతే లోకల్ ఛానెల్‌లు విశాఖపట్నంలో హ్మ్. రిలీజ్ వేశారో వాళ్ళని పట్టుకున్నారు పోలీసులు అని చెప్పేసి న్యూస్ వస్తూ ఉంది. అంటే ఏం జరుగుతోందసలు అది? దాని గురించి అప్డేట్ ఇది ఏమైనా చెప్తారా? యెస్ అండి. యెస్. యెస్. తాజాగా ఇవాళ ఈ అప్పలరాజు ఎవరైతే ఏపీ లోకల్ టీవీ అని పెట్టుకొని గాజువాకలో ఒక ఏరియాకి ఈ సినిమాని ప్రసారం చేసేసాడు. రిలీజ్ అయిన పక్క రోజే హెచ్‌డి ప్రింట్. యాహ్! సో మనకెక్కడ ఇబ్బందుండదు. మామూలుగా అండి సినిమాల పైరసీ జరుగుతా ఉంటాయి. హ్మ్. అదొక పెద్ద సమస్య. సినిమా ఇండస్ట్రీకి 2 సమస్యలున్నాయి. ఫస్ట్‌ది పైరసీ. అవును. ఈ పైరసీని మీద అనేక మంది ఫైట్ చేస్తానే ఉన్నారు. పైరసీని అదుపులోకి తేవాలని. పోలీసులు కూడా వాళ్ళ వంతు కృషి చేస్తున్నారు. హ్మ్. హై టెక్నికల్‌గా దొరకకుండా చేస్తున్నారు ఇవన్నీ. ఓకే. పోలీసులు కూడా ఇంకాస్త సాంకేతికత పెంచుకొని వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. హ్మ్. కానీ మీకొచ్చిన పైరసీలన్నీ కూడా సినిమా చూడబుల్‌గా ఉండవు. అవును. అంత గందరగోళంగా రణగొణ ధ్వనులతోటి ఉంటాయి. విజువల్ బావుండదు. షేప్ ఉండదు. ఇట్లా వంకరగా పెట్టేసుంటారు. ఏదో థియేటర్‌లో తీసేస్తాడు, వదిలేస్తాడు. అవును. కానీ దుర్మార్గం ఏంటంటే ఈ గేమ్ చేంజర్‌కి మాత్రం ప్రింట్ బ్రహ్మాండంగా ఉంది. హెచ్‌డి ప్రింట్. అవును. అదీగాక ఇంత ధైర్యంగా గుండెలు తీసిన బంటు అంటారు గదా! ఇంత ధైర్యంగా ఒక కేబుల్ టీవీలో ప్రసారం చేశారంటే ఎట్లా ఆలోచించాలి మనం? అప్పల్ రాజ్ అనే ఒక అర్భకుడు దాన్ని ప్రసారం చేస్తాడా కేబుల్ టీవీ ఓనరు? ఇది వందల కోట్ల వ్యవహారం గదా! హ్మ్. ఉన్నది కూటమి ప్రభుత్వం గదా! కూటమి ప్రభుత్వం ఉందని తెలుసు. స్వయాన మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమా అని తెలుసు. ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని తెలుసు. అయినా గాని వాడు ప్రసారం చేశాడంటే వాడు ఎంత గట్సీ అనుకోవాలి. అంటే అది ఆ గట్సు వాడికొచ్చినాయా? వాడి హ్మ్. వెనక ఎవరైనా ఒక వ్యవస్థ నడిపిస్తోందా వాడిని అనేది అనుమానం వస్తోంది. ఓకే. ఇవాళ మీరు పోలీసులు కూడా చాలా సీరియస్‌గా యాక్షన్ తీసుకోవాలి. కేవలం బయట కనిపించే ఒక అర్భకుల్ని, అమాయకుల్ని లాంటి వాళ్ళని కాకుండా వెనకున్న కుట్రదారులను అరెస్ట్ చేయాలి. ఇవాళ వాడిని అరెస్ట్ చేశారు. దాడులు చేశారు. మొత్తం సీడీలన్నీ తీసుకున్నారు వాడి దగ్గర. వాడితో పాటుగా ఒక ఇద్దరు ప్రముఖ హీరోల అభిమానులమని చెప్పుకునే వాళ్ళు ఈ కుట్రకు పాల్పడ్డారంటున్నారు. ఓకే. 45 మందిని గుర్తించారు పోలీసులు. ఓకే. ఒక్కొక్కళ్ళనిగా వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేస్తున్నారు. తీయగలాగితే డొంక కదులుతుందన్నట్టుగా వీళ్ళందరినీ కూర్చోబెట్టి మంచి ట్రీట్మెంట్ ఇస్తే అసలు దొంగలెవరు? అసలు కుట్రదారులెవరనేది బయటకొస్తుంది. సో, అప్పుడు అలాంటి కుట్రదారులెవరు కొన్ని సంచలనమైన విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది అని పోలీస్ శాఖ నుంచి వార్తలొస్తున్నాయి మనకి. ఓకే. అది అంటే మన వరకు తెలియచేస్తారంటారా? అలాంటి విషయాలేమైనా ఉంటే? డెఫినెట్‌గా తెలియజేస్తారు. కానీ నేను చెప్పిన ఆ ఇద్దరు ప్రముఖ హీరోలకు ఏం సంబంధం ఉండదు. హ్మ్. హ్మ్. వాళ్ళు అందరూ మంచి ఫ్రెండ్స్ అండి ఇండస్ట్రీలో. అంతెందుకు నేను చెప్పేస్తా ఓపెన్‌గా. 'అల్లు అర్జున్' ఫ్యాన్స్, 'ఎన్టీఆర్' ఫ్యాన్స్ అంటున్నారు. హ్మ్. కానీ 'అల్లు అర్జున్' స్వయాన రిలేటివ్. ఎంత ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఏదైనా ఉన్నా, ఒకవేళ 2 ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ ఉన్నా, ఇలాంటి దుర్మార్గమైన చిల్లర పనులు వాళ్ళు ఎందుకు అవును. ప్రోత్సహిస్తారు? ఎవరు ప్రోత్సహించరు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చాలా సోదరుల్లా ఉంటారు. ఇద్దరి మధ్య అత్యంత మంచి బాండింగ్ ఉంది. మార్చిలో రామ్ చరణ్ పుట్టినరోజు, జూనియర్ ఎన్టీఆర్ వైఫ్ పుట్టినరోజు పక్కపక్కనొస్తాయి. హ్మ్. ఒకళ్ళ పుట్టినరోజు తర్వాత ఒకళ్ళ పుట్టినరోజు వాళ్ళు కలిసి జరుపుకుంటారు. సో, ఇంత మంచి బాండింగ్ ఉంది. ఈ బాండింగ్ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఇలా ఎలాంటి సంబంధం లేదు. సార్ ఒక్కొక్కసారి కానీ ఫాన్స్ దురభిమానం మధ్యలో కూడా రైవల్రీ వాళ్ళు క్రియేట్ చేసుకొని చేసే రైవల్రీ ఛాన్సెస్ ఉంటాయి. ఇదంతా వాళ్ళు క్రియేట్ చేసుకోవడమే రైవల్రీ తప్ప, ఇందులో హీరోలకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళంతా మంచిగా స్నేహపూర్వకంగా ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉంటున్నారు. వీళ్ళకేమొస్తది? వీళ్ళకే కొంత తెగులు పుడతది. వీళ్ళిప్పుడు అది పనిగా ఇట్లాంటి హెచ్‌డీ ప్రింట్‌ని ఈ హెచ్‌డీ ప్రింట్ కూడా విదేశాల నుంచి వచ్చింది అని చెప్తున్నారు. ఓకే. ఆ విదేశాల్లో ఏ దేశంలో వేస్తే ఎవడు రికార్డ్ చేశాడు? దాన్ని ఇక్కడి దాకా ఎలా వచ్చింది? ఎంతమందికి షేర్ చేశారు? ఎన్ని వెబ్‌సైట్‌లో పెట్టారు? ఆ వెబ్‌సైట్‌లో అడ్రెస్‌లేంటి? ఆ నిర్వాహకులెవరు? వీళ్ళందరిని కూడా ట్రేస్ చేయాల్సిన అవసరం ఉంది పోలీసులు. ఓకే. ఇది అదనుగా తీసుకోవాలి పోలీసులు. దీన్నొక సందర్భంగా తీసుకోవాల. ప్రతి సందర్భంలో పైరసీ మీద పోరాటం అని వస్తా ఉంటది కదా! దీన్నొక సందర్భంగా వాళ్ళు తీసుకొని ఇన్ డెప్త్ విచారణ చేస్తే అసలు దొంగలు, కుట్రదారులు బయటపడే అవకాశం ఉంది. తద్వారా రెండోసారి సినిమాని ఈ రకంగా
పైరసీ చేయాలంటే భయపడేలాంటి ట్రీట్మెంట్ వాళ్ళకి కావాలి. రైట్. చాలా పెద్ద క్రైమ్ కదండి. 100 కోట్ల రూపాయలు మీరు దోచుకోవటానికిను ఇప్పుడు 45,45.76 కోట్ల రూపాయలు కేటీఆర్ గారు దుర్వినియోగం చేశారని ఆయన మీద పెద్ద ఎత్తున ఏసీబీ కేసులు, ఈడీ కేసులు నమోదైనాయి. ఆయన ఒక ముఖ్యమంత్రి తనయుడు, ఒక మంత్రి, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక కార్యక్రమం చేశాడు. కాకపోతే ఈ లావాదేవీల్లో చిన్న పొరపాటు జరిగింది. దానికి ఆయన మీద కేసు నమోదై విచారణ నడుస్తూ ఉంటే ఈ 100 కోట్ల రూపాయల వ్యాపారానికి సంబంధించిన అంశం కదా. మీరు కొట్టేయకపోయినా 100 కోట్ల రూపాయలు 400 కోట్ల రూపాయలు తీసిన సినిమా ఇవాళ కనీసం 100-200 కోట్లు నష్టం వచ్చిందంటే మీలాంటి వాళ్ళ వల్లనే కదా. అంత ఈజీగా ఎలా వదిలేస్తారు? వదిలేయకూడదు. డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ గేమ్ చేంజర్ అనే సినిమా సగం చంపేసింది వీళ్ళే. ఒక పైరసీ వాళ్ళు ఒకవైపు, రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు ఒకవైపు, ఇద్దరు చంపేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ గేమ్ చేంజర్ ఇప్పుడు నిదానంగా పుంజుకుంటోంది. ఆల్రెడీ హిందీ బెల్ట్లో మళ్ళీ స్థిరంగా నడుస్తోంది. తెలుగులో కూడా ఇప్పుడు మళ్ళీ పికప్ అవుతోంది. ఆల్రెడీ డాకు మహారాజు, అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను కూడా జనం ఆదరిస్తా ఉన్నారు. ఈ గేమ్ చేంజర్ను కూడా ఇప్పుడు మళ్ళీ అరే ఆ రోజు విన్నది మనం కరెక్ట్ కాదే, పేరెంట్స్ అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా అని చెప్తున్నారే, ఐఏఎస్లు ఐపీఎస్లు బాగుందని చెప్తున్నారే, ఢిల్లీలో ఒక రాజకీయ నాయకుడు పిల్లలందరికీ ఉచితంగా ఈ సినిమా వేసి చూపించారే, ఇన్ని ఉన్నప్పుడు ఈ సినిమా నుంచి ఏదో మెసేజ్ ఓరియంటెడ్ ఉంది కదా, ఈ మెసేజ్ ఓరియంటెడ్ ఉంటది కదా, సినిమా కొంచెం అటు ఇటు ఉన్నా కానీ మన పిల్లలకు చూపించాల్సిన సినిమా కదా అనుకొని ఇవాళ ఫ్యామిలీ ప్రేక్షకులు వెళుతున్నారు. సో కాబట్టి సినిమా నిదానంగా, నేను ఫస్ట్ రోజు మీకు చెప్పా, ఇది లాంగ్ రన్ లో నడుస్తుందండి సినిమా. ఒక్కసారి ఇట్లా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టకపోయినా, అట్లా కొట్టకపోయినా లాంగ్ రన్ లో నడుస్తా పోద్ది, స్థిరంగా పోద్ది అని చెప్పా. ఇదే జరుగుతా ఉంది ఇవాళ. ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం. గేమ్ చేంజర్ సంబంధించి అప్పల్ రాజుని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళందరినీ కూడా డెఫినెట్గా మంచి ట్రీట్మెంట్ వస్తే అందరూ అసలు దొంగలు ఎవరో బయటపడతారు. ముఖ్యంగా ఈ ఏపీ లోకల్ టీవీలో అప్పల్ రాజు అని ఎవడైతే ఉన్నాడో వాడు ప్రసారం చేశాడంటే దాని వెనక రాజకీయ శక్తులు ఉన్నాయి అంటున్నారు. వైసీపీ నాయకులు దగ్గరుండి ఈ రకంగా చేయించారనేది కూడా చెప్తున్నారు. నిజంగా అతను అంత ధైర్యం చేయడు. దుర్మార్గంగా సంక్రాంతి బస్సుల్లో కూడా వేస్తున్నారండి ఈ సినిమాలు. సంక్రాంతి బస్సుల్లో కూడా రాను పోను వేస్తున్నారు. అంటే ఇది ఒక కుట్ర పథకం ప్రకారం జరిగింది. యాదృచ్ఛికంగా ఎవరికి వాళ్ళు చేసిందని మనం అనుకోవడానికి లేదు. ఇది ఒక పథకం ప్రకారం, నువ్వు సిటీ కేబుల్లో, నువ్వు లోకల్ టీవీలో నువ్వు ప్రసారం చేయి, ఈ బస్సుల్లో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చే బస్సుల్లో మీరు పెట్టుకోండి, సో ఈ వెబ్సైట్లో మీరు పెట్టండి, ఈ సైట్లలో మీరు పెట్టండి, ఇవన్నీ కూడా మీరు ప్రచారం చేయండి, ట్విట్టర్లో మీరు ఈ రకంగా ప్రచారం చేయండి అని వ్యవస్థీకృత నేరంలాగా నాకు అనిపిస్తుంది. ట్విట్టర్లో కూడా 10వ తారీఖు సినిమా రిలీజ్ అయ్యిందంటే 6వ తారీఖు 7వ తారీఖు సినిమాలో అంశాలన్నీ లీక్ చేశారంటే ఇక్కడ చాలా పెద్ద నెట్వర్క్ ఏదో పనిచేసింది అనుకోవాలి. ఈ వైసీపీ వాళ్ళ లేకపోతే ఇంకొకళ్ళ ఏంటి అనే దాని మాత్రం ఖచ్చితంగా నిజాలు నెగ్గు తేల్చాల్సిన అవసరం అయితే ఉందండి. నమస్తే.